శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲಿ ರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో మాతృకా సంధి యందు నిన్నటి రోజున 4వ పద్యం చెప్పుకున్నాం. మన దేహంలో నాభియందు ఉన్నటువంటి షట్కోణ మండలములో ఉన్నటువంటి వాయుదేవుల వారు అతని అంతర్గతుడై ఉన్నటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఆభరణములను ఆయుధములను ధరించి మనలో ఉన్నటువంటి ఆ పాప పురుషుణ్ణి శోషింపజేస్తున్నాడు అని. ఈరోజు మన ఉదరమునందు ఉన్నటువంటి 12 కోణ మండలం అంటే 12 మూలలు కలిగినటువంటి మండలము గురించి చెబుతూ ఉన్నాడు. 12 మండలవు మధ్యోదరదొಳು ಸುಷುಮ್ನದೊಳಗಿಹುದೈದೈ 5 ರೂಪಾತ್ಮಕನು 60 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ ನಿಷಾದ ರೂಪಕ ದೈತ್ಯರನು ಸಂಹರಿಪ ನಿತ್ಯದಲ್ಲಿ. పదచ్ఛేదం. 12 ಮಂಡಲವು ಮಧ್ಯೋದರದೊಳು ಮಧ್ಯ ಉದರದೊಳು ಸುಷುಮ್ನದೊಳಗಿಹುದು 5 ರೂಪಾತ್ಮಕನು 60 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ ನಿಷಾದರೂಪಕ ದೈತ್ಯರನು ಸಂಹರಿಪ ನಿತ್ಯದಲ್ಲಿ. ఇక ప్రతిపదార్థం. 12 మండలం 12 మూలలు కలిగినటువంటి ఈ 12 మూలలు కలిగినటువంటి మండలమునందు 12 ఆదిత్యులున్నారు. మధ్యోదరదుడు అంటే నాభికి హృదయమునకు మధ్య భాగమున ఉన్నటువంటి ఉదరము అనేటటువంటి స్థానమునందు సుషుమ్నదొళగే సుషుమ్న నాడియందు ఇహుదు ఉంటూ ఉన్నది ఈ మండలం. అక్కడ 5 రూపాత్మకను అక్కడ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 రూపాత్మకుడైనటువంటి భగవంతుడు 60 + 300 60 + 300 అంటే 60 + 300 360 సంఖ్యాకమైనటువంటి ఈ దివారాత్రుల అంటే 360 పగళ్ళు 360 రాత్రుళ్ళు వీటికి మానిగళాద వీటికి అభిమానులైనటువంటి దివిజర అంటే దేవతలను 360 ఒక సంవత్సరంలో 360 దిన అభిమాని దేవతలను పగలు అభిమాని దేవతలు మరియు 360 రాత్రి అభిమాని దేవతలను సంతైసుత రక్షిస్తూ నిషాదరూపక కిరాత జాతి వలె కనబడేటటువంటి దైత్యులను నిత్యదలి ప్రతిదినము సంహరిస్తూ ఉంటాడు భగవంతుడు అని చెబుతున్నారు. మన మధ్య ఉదరమునందు సుషుమ్నా నాడియందు 12 మూలలు కలిగినటువంటి ఒక మండలం ఉన్నది. అక్కడ 12 ఆదిత్యులున్నారు. అక్కడ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ భగవద్రూపము భగవంతుడు 360 పగలు అభిమాని దేవతలను 360 రాత్రి దేవతలను రక్షిస్తూ ప్రతినిత్యము
కిరాత జాతి దైత్యులను నిత్యము సంహరిస్తూ ఉంటాడు అనేటటువంటిది తాత్పర్యం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. నిత్యము సంహరిస్తూ ఉంటాడు అని అంటే ఒకసారి సంహరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా చనిపోయిన వాళ్ళను ఎలా మళ్ళీ సంహరించటము అనేటటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. దానికి వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు. మన ఉదర మధ్య భాగమునందు సుషుమ్నా నాడిలో చేరి 12 కోణములున్నటువంటి సూర్యమండలం ఉన్నది. అక్కడ పంచరూపాత్మకమైనటువంటి భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపాత్మకమైనటువంటి భగవంతుడు సంకర్షణ రూపముతో ఉండి 360 పగళ్ళు 360 రాత్రులకు అభిమాని దేవతలను సంతోషపరుస్తూ వాళ్లను రక్షిస్తూ కిరాత రూపులైనటువంటి సూర్యునికి శత్రువులైనటువంటి మందోహ అనేటటువంటి రాక్షసులను నిత్యము సంహరిస్తుంటాడు సంకర్షణ రూపి భగవంతుడు. నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఒకరోజు సంహరించిన తర్వాత మళ్ళా వారినే ఏం సంహరించటము, ఇది ఎలా అంటే దానికి ప్రమాణము చెబుతూ ఉన్నది. సంధ్యాభాష్య గ్రంథమునందు సంధ్యాకాలే చ సంప్రాప్తే ఘోరే పరమదారుణే మందేహా రాక్షసా ఘోరా సూర్యమిచ్చంతి ఖాదితుం ప్రజాపతికృత శాపస్తేషాం మైరేయ రాక్షసాం అక్షయత్వంత శరీరాణం మరణంచ దినే దినే తతః సూర్యస్యైతైర్యుద్ధం భవత్యేవ సుదారుణం. పరమ దారుణమైనటువంటి ఘోరమైనటువంటి సంధ్యాకాలము వచ్చినప్పుడు ఈ మాహేహ మందేహ అనేటటువంటి ఘోరమైనటువంటి రాక్షసులు సూర్యుణ్ణి భక్షించడానికి వస్తారట. ఆ రాక్షసులకు బ్రహ్మ ప్రతినిత్యము మరణము వచ్చేటట్లుగా తరువాత మళ్ళీ వారి దేహములకు అక్షయత్వము వచ్చేటట్లుగా శాపాన్ని ఇచ్చాడట. ఇక్కడ ప్రతినిత్యము వారు చావాలి, మళ్ళీ వారి దేహము అక్షయత్వం ఉండాలి అని శాపాన్ని ఇచ్చారట. కాబట్టి వాళ్ళు ప్రతినిత్యము ప్రాతఃసంధ్యాకాలమునకు ఆ రాక్షసులు సూర్యుడిని భక్షించడానికి వస్తారు. అప్పుడు సూర్యునికి ఆ రాక్షసులకు ప్రతిదినము యుద్ధం జరుగుతుంది. బ్రాహ్మణులు ప్రాతకాలము సంధ్యాకాలంలో సంధ్యావందనం ఆచరించి గాయత్రీ మంత్రముతో అభిమంత్రించినటువంటి ఉదకమును అంటే నీటిని అర్ఘ్యమిస్తారు కదా, సూర్య అర్ఘ్యము. ఆ బ్రాహ్మణులు ఇచ్చేటటువంటి గాయత్రీ మంత్ర అభిమంత్రిత ఆ అర్ఘ్యపు నీళ్లు వజ్రప్రాయమై ఆ రాక్షసులను, ఈ మందేహ అనేటటువంటి రాక్షసులను సంహరిస్తుంది. చనిపోతారు. మళ్ళీ రాత్రి మళ్ళీ వాళ్ళు శరీరాన్ని పొంది అక్షయ శరీరమునందు చేరి మళ్ళీ వారు బతికి మళ్ళీ వచ్చి మరుసటి రోజు మళ్ళీ సూర్యుడిని భక్షించడానికి వస్తారు, యుద్ధం చేస్తారు. మళ్ళీ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి గాయత్రీ మంత్ర అభిమంత్రిత నీటితో మరణిస్తారు అని సంధ్యాభాష్యమునందు విష్ణు పురాణం ఆధారంగా ఈ వాక్యం ఉంటూ ఉన్నది. కాబట్టి మనకు అందుకే బ్రాహ్మణులు సంధ్యావందనం చేయాలి, సూర్యార్ఘ్యము ఇవ్వాలి గాయత్రీ మంత్రము చేత. ఇది బ్రాహ్మణుల యొక్క విధిగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే బ్రాహ్మణులు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని చెబుతాం. మనము నిత్యము బ్రాహ్మణులు ఆచరించేటటువంటి సంధ్యావందనాదులు కానీ, పూజాదులు కానీ, వారి ఆన్నికాదులు కానీ, జపాదులు కానీ
వారి ఒక్క స్వార్థానికి కాకుండా లోక కళ్యాణం కొరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు అని అంటే, సూర్యుని భక్షించడానికి, సూర్యుడు లేకుండా ఉంటే ఈ జగత్తు వ్యాపారమే జరగదు. కాబట్టి సూర్యుడిని భక్షించడానికి వచ్చినటువంటి ఆ మందేహ రాక్షసులను సంహరించడానికి బ్రాహ్మణులు ప్రాతస్సాయం మధ్య త్రికాలములందు సంధ్యావందనమాచరించి అర్ఘ్యము ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ 12 మూలలు కలిగినటువంటి ఆ మండలమునందు ద్వాదశాదిత్యులు, అక్కడ పంచరూపాత్మకమైనటువంటి భగవంతుడు, సంకర్షణ రూపి భగవంతుడు 300 సంవత్సరమునందు 360 పగటి అభిమాని దేవతలు, 360 రాత్రి అభిమాని దేవతలను రక్షిస్తూ, ఈ మాందేహ అంటే బ్రాహ్మణులు ఇచ్చేటటువంటి వారు మంత్రించినటువంటి నీళ్లు కేవలము అదే ఈ రాక్షసులను సంహరించదు, వాటికి అంత శక్తి లేదు. వాటి యందు సంకర్షణ రూపి భగవంతుడు సన్నిహితుడై, అర్థాత్ సంకర్షణ రూపి భగవంతుడే ఆ రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. విష్ణు పురాణం చెబుతూ ఉన్నది, ద్విషట్కోణాదిత్యావిం వస్తత్ర వృందేతు మండలే సషష్టి త్రిశాతాన్యేవ విష్ణోరూపాణి విచింతయేత్ అని. ఆ నిషాద కిరాతక దైత్యులను సంహరించేటటువంటి రూపం భగవంతునిది అని చెప్పినారు అని చెప్పిన చోట, ఈ సంకర్షణ రూపి భగవంతుణ్ణే ఎందుకు ఇక్కడ చెబుతున్నారు అంటే, అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 భగవద్రూపములలో సంకర్షణ భగవద్రూపము లయకారకము. అంటే భగవంతుడు ఈ నాశనం చెయ్యాలి, లయ చెయ్యాలి అంటే సంకర్షణ రూపంతో చేస్తాడు కాబట్టి సంకర్షణ రూపాన్ని చెప్పారు అని చెబుతూ, ఈ మాతృకా సంధి యందు 5వ పద్యాన్ని ముగించి, రేపు హృదయదొಳಗಿಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದರೊಳಗೆ ಪ್ರಾದೇಶನಾಮಕ ನುದಿತ ಭಾಸ್ಕರನಂತೆ ತೋರ್ಪನು ಬಿಂಬನೆಂದೆನಿಸಿ ಪದುಮ ಚಕ್ರ ಸುಶಂಕ ಸುಗದಾಂಗದ ಕಟಕ ముకుటాంగుళీయక పదక కౌస్తుభహార గ్రైవాది భూషితను అనేటటువంటి 6వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.